అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేను చేసుకున్న పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత మోటివేటింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఒకసారి అయిపోయినాయండి. బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. ఇంకా మా అబ్బాయికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా కాసేపు టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేశానండి. ఈ అలవాటు మాత్రం పోవట్లేదండి. మీలో ఎంతమందికి టీవీ చూస్తూ తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి. సాధారణంగా చాలామంది మగవాళ్ళు ఏమనుకుంటారంటే హస్బెండ్ పిల్లలు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఖాళీగా టీవీ ఫోన్ చూస్తూ రిలాక్స్ అవుతారని అనుకుంటారండి. మరి ఇంట్లో పనులన్నీ వాటంతటా అవే అయిపోయి ఇల్లు నీట్గా ఉంటుంది అనుకుంటారో ఏంటో అర్థం అవదండి. వంట చేసిన గిన్నెలు, బ్రేక్ఫాస్ట్ గిన్నెలు అవన్నీ వాష్ చేసుకోవాలి, వంటగది సర్దుకోవాలి, బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవాలి, ఇల్లు డస్టింగ్ చేసుకోవాలి. ఎంత పని ఉంటుందండి. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఇది మనం బాధ్యతగా తీసుకుంటాం కాబట్టి ఇందులోనే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. ఇప్పుడు నేను గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత అన్నీ సర్దేసుకుని కొన్ని బాటిల్స్ ఖాళీ అయితే క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఫిల్ చేసేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోవటం వల్ల కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఒక్కసారే అన్ని డబ్బాలు తోమాల్సిన అవసరం ఉండదండి. డ్రై ఫ్రూట్స్ అని పుట్నాలని వీటిల్ని ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటిని చూసారా, అండుకొర్రలు. ఇవి హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ప్రతిసారి ఒకటే రకం కాకుండా నేను ఎప్పటికప్పుడు మార్చి తీసుకుంటూ ఉంటాను. డీమార్ట్లో అన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయి. వీటితో నేను ఎక్కువగా దోశలు ప్రిపేర్ చేస్తాను. వీటిని రైస్ లాగా వండుకుని కూరల్లోకి తినాలంటే కొంచెం కష్టమేనండి. కిచిడీ కానీ ఇడ్లీ కానీ ఉప్మా లాంటివి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మిల్లెట్స్ని మీ డైట్లో మీరు కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఫిల్ చేసిన డబ్బాలన్నిటినీ ర్యాక్లో సర్దేశాను. నిన్ననే అమ్మ కారం పంపించిందండి. జాడీ క్లీన్గా లేదని నేను నిన్న సర్దలేదు. సంవత్సరానికి సరిపడా కారం పట్టించి కూరకారం అండి పంపిస్తుంది. విడిగా మిరపకాయలు కూడా పంపిస్తుంది తాలింపుల్లోకి. ఎంత మంచి వాసన వస్తుందోనండి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఘాటు కూడా అంతే ఎక్కువ ఉంటుందండి. గుంటూరు మిర్చి కొని కారం పట్టిస్తుందండి. మరి ఆ మాత్రం ఘాటు ఉంటాయి కదండి. తాలింపుల కోసం ఇంకా అల్లం పచ్చడి లాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి విడిగా మిరపకాయలు పంపించింది. చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో. ఇంకా జాడీని కొంచెంసేపు ఎండలో పెట్టుకుని తీసుకొచ్చి ఇంకా కారాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కాస్త జాడీలో పెట్టుకుని మరి కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే కాస్త ఘాటు కలర్ కూడా పోకుండా ఉంటుంది. ఇంకొంచెం డైలీ యూజ్ చేసుకోవటానికి ఒక బాటిల్లోకి తీసుకుంటాను. అంతలోకి వేడివేడిగా అన్నం వండేసానండి. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి, కొంచెం సాల్ట్, ఈ ఫ్రెష్ కారం ఉంది కదండి కాస్త వేసుకుని కలుపుకుని తింటే అబ్బా ఎంత టేస్ట్ ఉంటుందంటేనండి చాలా బాగుంటుంది. ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఫ్రెష్గా ఎప్పుడు కారం పట్టించినా సరే ఇలాగే తింటానండి. నాకు చాలా ఇష్టం. చూడండి ఈ కారంతో తింటుంటే చెమటలైతే ఎలా పట్టినాయి అంటే అయినా మనం వదులుతామో చెప్పండి. సూపర్గా ఉంటుందండి. కాస్త స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి మార్నింగ్ జ్యువెల్ థీఫ్ అని ఒక మూవీ పెట్టాడండి. అది మార్నింగ్ కొంచెం చూశాను కదా అని ఇంకా మిగతాది ఇప్పుడు కంప్లీట్ చేశాను అనమాట. నెట్ఫ్లిక్స్లో ఉంది, ఒకసారి చూడొచ్చు. మీకు కూడా నచ్చితే ఒకసారి చూడండి. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. ఇంకా అది ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త పసుపు, ఆయిల్, ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకుంటే 15 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేసి ఎవరి బట్టలు వాళ్ళ ర్యాక్లో పెట్టేశాను. ఇంత చక్కగా మడతపెట్టి పెడతామండి. కింద నుంచి తీసి పైకి లేపి పడేస్తారంతే. ఇంకా ఈవినింగ్ మా అబ్బాయి పైనాపిల్ ఉంది కదండి జ్యూస్ కావాలని అడిగాడు. ఇంకా దాన్ని కట్ చేసి జ్యూస్ తీసేసి మేమిద్దరం తల ఒక గ్లాస్ తాగాము. పైనాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి.
ఇంట్లో నెయ్యి కూడా అయిపోవచ్చిందని చెప్పి బాక్స్ నిండా మేగడ ఉంటే వెన్నపూస ప్రిపేర్ చేశానండి. సున్నుండలు ప్రిపేర్ చేయడానికి నెయ్యి కావాలి కదా, వాటి కోసం అన్నమాట. మిక్సీ జార్ యూజ్ చేయకుండా మనం ఏ గిన్నెలోకి అయితే మేగడ తీసుకుంటామో అదే గిన్నెలో వెన్నపూస ప్రిపేర్ చేసుకుని నెయ్యి కూడా కాసుకోవచ్చండి. నేను అలా ప్రిపేర్ చేసుకుంటాను. నెయ్యి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుందనగా 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను. తమలపాకు ఉంటే తమలపాకు కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. నెయ్యి, మెంతులు, తమలపాకులు ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుని చల్లారిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టుకుంటే ఇంట్లో తయారు చేసిన నెయ్యి కదండి, ఎన్నాళ్ళైనా సరే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా సున్నుండల కోసం మినుములు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇవేనండి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసుకున్న పనులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.